భూ ప్రకంపనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇండ్ల నుంచి వైబ్రేషన్స్ రావడంతో భయంతో జనం బయటకు పరుగులు పెట్టిండ్రు. ఏం జరిగిందో తెలియక జనమంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. హైదరాబాద్లో పలు చోట్ల 2 నిమిషాల భూమి కంపించింది. ఏటూరు నాగరంలో 7 గంటల 26 నిమిషాలకు స్వల్పంగా కంపించింది. నర్సంపేటలో 7 గంటల 28 నిమిషాలకి 3 సెకండ్లు భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఇల్లందులో 7 గంటల 27 నిమిషాలకి స్వల్పంగా భూమి కంపించింది. ఇక భద్రాచలం డివిజన్లో కూడా 3 సెకండ్లు, మనుగూరు అశ్వాపురం మండలాల్లో దాదాపు 6 సెకండ్ల భూమి కంపించింది. కరీంనగర్లోని విద్యానగర్, దుర్గమ్మగడ్డలో భూ ప్రకంపనలు ఏర్పడ్డాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాలోని భూ ప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇండ్ల నుంచి వైబ్రేషన్స్ రావడంతో జనమంతా కూడా భయంతో పరుగులు తీసిన బయటికి. ఏం జరిగిందో కూడా తెలియక అయోమయానికి గురైండ్రు. హైదరాబాద్లో పలు చోట్ల 2 నిమిషాల భూమి కంపించింది. ఏటునాగరంలో 7 గంటల 26 నిమిషాలకి, ఏటునాగరం ఏరియాలో సరిగ్గా 7 గంటల 26 నిమిషాలకి స్వల్పంగా భూమి కంపించింది. అదేవిధంగా నర్సంపేటలో కూడా 7 గంటల 28 సెకండ్లకి, అంటే ఏటునాగరంలో 7 గంటల 26 సెకండ్లకి, నర్సంపేటలో 7 గంటల 28 సెకండ్లకి 3 సెకండ్లు భూమి కంపించింది. ఇక ఇల్లందులో కూడా 7 గంటల 27 నిమిషాలకి భూమి స్వల్పంగా కంపించింది. భద్రాచలం డివిజన్లో 3 సెకండ్లు, మనుగూరు, అశ్వాపురం మండలాల్లో దాదాపు 6 సెకండ్ల భూమి కంపించింది. పక్కనే ఉన్న కరీంనగర్లో కూడా, కరీంనగర్ టౌన్లోని విద్యానగర్, దుర్గమ్మగడ్డ ప్రాంతంలో కూడా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయని స్థానికులు చెబుతున్నారు.